నెల్లూరు జిల్లా మామిడిలో వైసీపీ సమన్వయకర్త పరిచయ వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇదే వేదికపై మాజీ జెడ్పీటీసీ మన్నెం షీనయ్య 100 మందితో కలిసి వైసీపీలో చేరారు. కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదని, రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారని కాకాని విమర్శించారు. గూడూరు సమన్వయకర్తగా బూదూరు గురువయ్య నియామకాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. వైసీపీ కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తే పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎదిరించాలి అంటే ధైర్యం చేయడానికి ఎవరు ఉండేటువంటి వాడు కాదు. చంద్రబాబు చూస్తే ఒక కథ గుర్తొస్తున్నాడు. ఒక మంత్రి కవి రాజు దగ్గరికి పోయాడు. ఆయన రాజు గారిని విపరీతంగా పోయాడంట తన కవితలతో. పాపం రాజు ఊపి తప్పిపోయి కవి పోయినప్పుడల్లా అబ్బా కవికి మళ్ళీరా, కవికి మాణిక్యరా, కవి రత్నాలిరా, కవికి ముద్రలిరా అని చెప్పా పోయాడు. ఇదితో వాటగా ఉందని ఆ కవి ఆపకుండా పోయాడు. అయిపోయింది, కచేరీ అయిపోయింది. జరిగిపోయిన తర్వాత పాపం కవికి రాలే, ఇంటికి వస్తూ రాజు చెప్పి మళ్ళా కవి పోయాడు రాజు దగ్గరికి. అయ్యా మీరు చెప్పుంటారు, కవి తెలియగలడు కదా, మీరు చెప్పుంటారు, కానీ మీరు ప్రకటించినటువంటి ఏవి కూడా నా ఇంటికి రాలేదు అని కవి అడిగాడంట. దేని గురించి మాట్లాడుతున్నావు కవి అని అడిగాడంట రాజు గారు. నేను మిమ్మల్ని పొగిడినప్పుడు మీరు నాకు ఇస్తానని చెప్పినటువంటి నజరానాల గురించి అని అన్నాడు. రాజు నవ్విపించాడా, నువ్వు నన్ను పొగిడావు, నేను సంతోషపడ్డా, నేను నీకు అన్ని ఇస్తానన్నా, నువ్వు సంతోషపడ్డావు, నువ్వు నన్ను సంతోషపెట్టావు, నేను నిన్ను సంతోషపెట్టే సంతోషానికి అయిపోయిన తర్వాత మళ్ళా ఇచ్చిపుచ్చుకునేది చెప్పించాడా అన్నాడు. అదే చంద్రబాబు ఏం చెప్తున్నాడు, నేను అన్ని ఇస్తానన్నా, మీరు సంతోషపడ్డారు, మీరు నాకు ఓట్లు వేశారు.